హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే జైగర్ ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నామండి. అమీర్ ఫోర్ట్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదేవిధంగా జైపూర్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ జైగర్ ఫోర్ట్ అయితే ఉంటుంది. జైగర్ ఫోర్ట్ వచ్చి చాలా పెద్దదండి. జైపూర్ సిటీలో చూడదగ్గ ప్లేసుల్లో ఈ జైగర్ ఫోర్ట్ ఒకటండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, చాలా పెద్దది కూడా. జైగర్ ఫోర్ట్ ఎంట్రీ టికెట్ వచ్చి 150 రూపీస్ అయితే ఉంటుందండి. అదే ఫారినర్స్కి అయితే 200 రూపీస్ అయితే ఉంటుంది. ఈ జైగర్ ఫోర్ట్ అనేది ఆరావళి శ్రేణిలోని చిల్కటీల ప్రాంగణంలో అయితే ఉంది. అమీర్ ఫోర్ట్ని రక్షించడానికి 1726లో మిర్జా రాజా జయసింగ్ అయితే ఈ కోటని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ జైగర్ ఫోర్ట్ వచ్చి అమీర్ ఫోర్ట్ని అయితే పోలి అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకు చెప్పుకుంటే ఈ జైగర్ ఫోర్ట్ని అయితే విక్టరీ ఫోర్ట్ కూడా అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి అయిన జవానా కెనాన్ అక్కడికైతే వెళ్ళిపోదామండి. ఆరావళి కొండల శిఖరాల్లో ఒకటైన జైగర్ ఫోర్ట్ని అయితే అమీర్ ఫోర్ట్కి 400 మీటర్ల ఎత్తులో అయితే కట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే జైవన్ కనాన్ దగ్గర అయితే ఉన్నామండి. అతిపెద్ద ఫిరంగి అండి, అక్కడైతే ఉన్నాం, మీరు చూడొచ్చు. జైవన్ ఫిరంగి 1720 తయారీ సమయంలో ఆధునిక యుగంలో అయితే చక్రాలపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది అతిపెద్ద ఫిరంగి. యుద్ధాల్లో అయితే యూజ్ చేయలేదండి ఎక్కడా కూడా. అమీర్ రాజపుత్ర పాలకులు అయితే ఈ ఫిరంగిని అయితే మొఘల్ స్నేహపూర్వకంగానే సంబంధాలు కలిగి ఉండడం వల్ల అయితే ఈ ఫిరంగిని అయితే వాడలేదండి ఎక్కడా కూడా యుద్ధంలో. మరో విషయం ఏంటంటే ఈ ఫిరంగి 100 కిలోగ్రాముల గన్ పౌడర్తో అయితే ఒకసారి అయితే కాల్చడం అయితే జరిగిందండి. 100 కిలోగ్రాముల గన్ పౌడర్తో కాల్చినప్పుడు 35 కిలోమీటర్ల అయితే దూరం అయితే జరిగింది. అంత పవర్ఫుల్ అండి ఈ ఫిరంగి. అక్కడ దూరంగా చూస్తున్నారు కదండి, జెండా అయితే ఎగురుతుంది. 2 జెండాలు ఎగిరితే ఈ కోటలో రాజు ఉన్నారని సంకేతం అండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఎదురుగా కనిపిస్తుంది కదా, అది స్టోరేజ్ ట్యాంక్ అండి. అప్పట్లో అయితే వాడేవారు స్టోరేజ్ ట్యాంక్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఎదురుగా ఉన్నది 60-100,000 గ్యాలన్ల వాటర్ అయితే స్టోరేజ్ అయితే చేసేవారండి. వ్యూ పాయింట్ అయితే చూడొచ్చండి. చూసారు కదా వ్యూ ఏ విధంగా ఉందో జాగర్ ఫోర్ట్ నుంచి. నా ప్రీవియస్ వీడియోస్ అమీర్ ఫోర్ట్ కానీ హవా మహల్ కానీ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, స్టోరేజ్ ట్యాంక్ లోపల అయితే చూడొచ్చండి, ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారా ఏ విధంగా ఉందో లోపల స్టోరేజ్ ట్యాంక్ లోపల. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చండి, క్యామెల్ అయితే ఉంది జాగర్ ఫోర్ట్ దగ్గర. మీరు ఇక్కడ చూడొచ్చండి సన్నాయి, అదేవిధంగా గెన్నలు, ఫిరంగులు, మీరు అన్నీ చూడొచ్చు ఇక్కడ. అప్పట్లో వాడిన ఫిరంగులు, గొడ్డళ్ళు మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మ్యూజియంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, ఫిరంగులు ఉన్నాయి, గెన్నలు ఉన్నాయి. అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కత్తులు అయితే చూడొచ్చు. ఫిరంగిలో వాడే గుండ్లు అక్కడైతే చూడొచ్చు. మనం జలేబీ చౌక్కి అయితే వెళ్ళిపోదాం. అప్పట్లో వాడిన డ్రెస్సులు, ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఫోటో ఫ్రేమ్స్ అప్పట్లో మొత్తాన్ని కూడా ఉంటాయని, డ్రెస్సెస్ కానీ మొత్తం ఈ లైన్ అంతా కూడా ఫొటోస్ ఉంటాయి. అప్పట్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి.
ఇప్పుడు చూస్తున్నారు కదండి, డ్రిల్లింగ్ కాంప్లెక్స్ అండి. ఇది ఒక మెకానికల్ డివైజ్. ఇక్కడైతే ఫిరంగిని అయితే చూడొచ్చండి. చూసారు కదా, ఇక్కడ ఒక ఫిరంగి అయితే ఉంది. అలా ముందుకైతే వెళ్దామండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే సుబాత్ నివాస్ దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా, బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ పాతకాలపు హార్మోని పెట్టెలు, తబలాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం.